మీ పేరమ్మా? పావని. మీ బాబునా? ఎంత బాబు ఏజ్ మీకు? 24 years. నీకు 24. నీకమ్మా? 20. తొందరగా పెళ్లి చేసేసారు, ఏమైంది? ఏ అబ్బాయిగా? మీ అమ్మ వాళ్ళు ఏం చేస్తుంటారు? వ్యవసాయం చేసుకుంటుంటారా? ఉందా మీకు వ్యవసాయం? ఉందా ఇక్కడ? అమ్మ వాళ్ళకు ఉందా? నువ్వు బాబు నువ్వేం చేస్తున్నావు ఇప్పుడు? డిగ్రీ వరకు చదువుకున్నావా? మరి ఇప్పుడు ఏం చేస్తున్నావు ప్రస్తుతం? చేతులకి పుట్టినప్పటి నుంచి అంతేనా? అలాగే ఉంటుంది. 2 చేతులు. మీ అమ్మ నాన్న? మా అమ్మ మా నాన్న చనిపోయారా? ఎందుకు చనిపోయారు? మా అమ్మకి హెల్త్ ప్రాబ్లం అని 10th క్లాస్ లో ఉన్నప్పుడు మా అమ్మ చనిపోయింది. డిగ్రీ 4th సెమ్ లో ఉన్నప్పుడు మా డాడీకి హెల్త్ మా డాడీ చనిపోయింది. ఇద్దరు అందువల్ల ఫుడ్ ఇవంతా చేసేదానికి ఇబ్బంది అనేసి ఈ పాపని మా అక్క కూతుర్ని మ్యారేజ్ చేసుకున్నాం. ఒకటేనా మీరు కూతురు? ఇద్దరు కూతుర్లా? మీ నాన్నగారు చనిపోయిన తర్వాత నీ ఎడ్యుకేషన్ డిగ్రీ వరకు చదివావు కదా, అప్పుడు ఎలా జరిగింది? ఈ పాపే హెల్ప్ చేసింది. ఏమై హెల్ప్ చేసిందా? మా అక్క వాళ్ళు హెల్ప్ చేసినారు. అంటే నీకు 3 మెంబర్స్ సిస్టర్స్ ఉన్నారు. వాళ్ళు ఒక్కొక్క 3 months 6 months ఒక్కొక్కరు అమౌంట్ ఇచ్చి ఇచ్చారు. మీకు అమౌంట్ ఇచ్చారా? పర్లేదు, మంచి వాళ్ళు. నువ్వేం పనికి వెళ్తావమ్మా? కూలి పనులకి వెళ్తాను. ఇప్పుడు బాబు ఉన్నాడు కదా, ఎలా వెళ్తున్నావు? పోవట్లేదా? ఇప్పుడు జాబ్ ఏదన్నా, డిగ్రీ వరకు చదివావు కదా, జాబ్ ఏదన్నా ఉందా? లేదా? అప్లై చేస్తున్నాను కానీ వాళ్ళు ఏం రెస్పాన్స్ కాలేదు. ఎక్కడ అప్లై చేశారు? తిరుపతిలో అప్లై చేస్తున్నాను, అది వాళ్ళు రెస్పాన్స్ కాలేదు. ఇక్కడ అక్వేరియంలో కంపెనీలో చక్కెరగా పోయినాను, అక్కడ వాళ్ళు తెలిసారు. ఏది హెల్త్ నాకు హ్యాండిక్యాప్ట్ కింద అనేసి వర్క్ సరిగ్గా చేయలేదని. అసలు చేతులు ఇలా రావా? అంతే. ఇంకా ఇక్కడ స్కిన్ కూడా అటాచ్ అయిపోయింది కాబట్టి అది ఎక్కువ, అందువల్ల ఎవరు పనికి కూడా పిల్లరు. ఇక్కడే ఊర్లో ఏదైనా పని ఉంటే పోతాను, లేదంటే ఇంటికి. ఏం పనికి వెళ్తావు? నేను టమాటాలు కోసేకి ఇట్లా పోతాను. మరి కష్టం కదా ఇలా చేయడానికి. అంటే మామూలుగా ఓన్లీ కాయలు మాత్రం కోస్తాను, బాక్సులు అంతా వాళ్ళు. అంటే ఫ్యామిలీ ప్రాబ్లం వల్ల అందరూ హెల్ప్ చేస్తారు, ఊర్లో కూడా హెల్ప్ చేస్తున్నారు. ఇప్పుడైతే నా వల్ల ఆయన సహాయం నేను చేస్తాను బాలాజీ మీకు. మీ పేరు? పావని. నేను ఒక రైస్ ప్యాకెట్, కొన్ని సరుకులు, మీకు కొంచెం సామాన్లు తెచ్చాను, వాటిని ఇచ్చేసి నేను మళ్ళీ తిరిగి వస్తాను మీ దగ్గరికి. చీర పావుని నీకు బట్టలు. పృథ్వీరాజ్, ఇవి నీ బట్టలు. బాగున్నాయా? చూస్తున్నారు కదా వీళ్ళ పరిస్థితి. ఆ అబ్బాయికి చేతులు అలా ఉండడం వల్ల ఎక్కడికి వెళ్ళినా వర్క్ లేదు, ఏదో ఊర్లో చిన్న చిన్న పనులు చేసుకుంటూ ఉంటాడు. కాబట్టి తనకి అంటే ఇంటిని జరపడానికి కూడా తనకి కొంచెం కష్టంగా ఉంది. చిన్న బాబు ఉన్నాడు. ఈ అమ్మాయి కూడా చిన్న వయసులోనే పెళ్లి చేసుకుంది. అంటే తన కష్టం చూడలేక వాళ్ళ అక్క ఈ అమ్మాయినిచ్చి పెళ్లి చేయడం వల్ల ఇంకా వాళ్ళిద్దరికి ఇప్పుడు చాలా ప్రాబ్లమ్స్ లోనే ఉన్నారు. కాబట్టి మనలాంటి వాళ్ళు ఎవరైనా ముందుకు వచ్చి హెల్ప్ చేస్తే వాళ్ళకు కూడా కొంచెం సహాయంగా ఉంటుందని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను.
దయచేసి హెల్ప్ చేయండి. ఇలాంటి వాళ్ళకి హెల్ప్ చేయడం వల్ల మనకి కూడా కొంచెం సంతోషం అనేది కలుగుతుంది కదా, దానివల్ల వీళ్ళు కూడా హ్యాపీగా ఉంటారు. మనం మరింత మంది అంటే ఈ స్ప్రెడ్ కలర్స్ ఇన్ అదర్స్ అనే ఛానల్ రూపంలో నేను ఇలాంటి వాళ్ళని ఎంతో మందిని మీకు పరిచయం చేయాలని నేను చూస్తున్నాను. కాబట్టి మీ సపోర్ట్ వల్ల నేను ఇంకా 10 మందికి హెల్ప్ చేయడానికి నాకు మీరు తోడుగా ఉంటారని చెప్పి నేను కూడా కోరుకుంటున్నాను. నేను ఇందాకైతే మీకు చూసాను, వెనకాల బాత్రూమ్ కూడా లేదు. అమ్మాయి స్నానం చేయడానికి అది ఎంత ఎలా జరుగుతుంది? చీర కట్టుకొని చేస్తున్నావా? చాలా కష్టం కదమ్మా. అంటే ఇప్పుడు ప్రధానమంత్రి దీంట్లో మనకి బాత్రూమ్స్ కట్టుకోవడానికి స్వచ్ఛ భారత్ అనేసి ఒకటి వచ్చింది. అప్పుడు మీరు ఒకవేళ అప్లై చేసుకోండి అంటే మీకు బాత్రూమ్ కట్టించుకోవడానికి వచ్చి ఉంటుంది కదా, ఎందుకు చేసుకోలేదు? లేడీస్ స్టార్టింగ్ లో, తర్వాత అప్లై చేస్తే అది స్కీమ్ క్లోజ్ అయిపోయింది. స్కీమ్ అప్పటికి క్లోజ్ అయిపోయింది. ఈసారి నేనైతే మీకు ప్రయత్నిస్తాను. మరి వాళ్ళ చిన్నప్పటి నుంచి ఇట్లా వాతావరణంలో పెరిగారు. మళ్ళీ ఆ తర్వాత ఆ అబ్బాయి చేతులు ఎలా ఉన్నాయి, తనకి వాళ్ళ అమ్మ నాన్న తొందరగా చనిపోయి దీన్నంతా తను చాలా ఫేస్ చేశాడు. కాబట్టి మీరందరూ సపోర్ట్ గా ఉండాలని నేను కోరుకుంటున్నాను. ఇది పెద్ద మిద్దేపల్లి పలంనేర్ దగ్గర అండ్ అప్పినపల్లికి మధ్యన వస్తుందండి. మీరు ఎవరైనా హెల్ప్ చేసే వాళ్ళు ఉంటే తన ఫోన్ నెంబర్ ఏదైనా నేను యాడ్ చేయడానికి ప్రయత్నిస్తాను. మీరు కూడా వచ్చి హెల్ప్ చేయండి. మీకు ఇంట్లో బాబు ఉన్నాడు కాబట్టి తన హాస్పిటల్ ఖర్చులకో ఏదో ఒక దానికి మీరు ఏదైనా లేకుంటే నేను డబ్బులు ఇస్తున్నాను, తీసుకోవాలి. థాంక్స్ మేడం.